గాయత్రికి ఎంగేజ్మెంట్ కావడంతో మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇక మాధవ బాధని మర్చిపోవాలని మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. అయితే నారాయణ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దాంతో మహా అందరం కలిసి బయటికి వెళ్తున్నాం, మీరు కూడా రండి అని చెప్తుంది. ఇక అందరూ కలిసి చక్రీ కారులో బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ కారుకి అడ్డుగా గాయత్రికి కాబోయే మామగారు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కారులో ఉన్న మాధవాన్ని చూసి, మన ధర్మాత్ముడు మహాత్ముడు ఎంత అదృష్టం, టైంకి వచ్చారు, మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఈరోజు, రండి రండి అంటూ బలవంతంగా గాయత్రి ఎంగేజ్మెంట్ దగ్గరకు తీసుకుని వచ్చి మొదటి వరుసలో కూర్చోబెడతాడు వాళ్ళని. ఇక వాళ్ళని చూసి తాయారు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వినయ్, కొత్త చుట్టాలు వచ్చారురా చూడు, ఎవరో కాదు గాయత్రి మేనమామ వాళ్ళ కొడుకులు అని చెప్పేసరికి తాయారుకి ఏం చేయాలో తెలియక సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక పంతులు గారు టైం అవుతుంది, నిశ్చితార్థ పొంగురాలు మార్చుకోండి అని చెప్తూ ఉంటాడు. గాయత్రి మాధవ వైపు చూస్తూ ఎమోషనల్గా అలా చూస్తూ ఉండిపోతుంది. గాయత్రి, ఉంగరం పెట్టమ్మా, నిన్నేనే అని తాయారు అంటూ ఉంటే ఇక అప్పుడు గాయత్రి గట్టిగా నోర్మి అని గట్టిగా అరుస్తుంది. నా ఎదురుగా బావని పట్టుకుని ఈ ఎదవ చేతికి ఉంగరం పెట్టలేను అని గాయత్రి అనేసరికి అక్కడ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాకే అలా చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.